ఈ మధ్య ఏడ చూసినా కానీ దొంగల రోజులు ఎక్కువైతుందోలా. అట్లా దొంగతనానికి పోయిన దొంగ పని ఒడవంగానే చల్లగా జారుకుంటారు కదా. ఇక దొరికితే సంగతి వేరే లెక్క ఉంటుంది. కానీ తప్పించుకునే ఛాన్స్ ఉండి కూడా ఈ దొంగ ఏం చేసిండో చూడుర్రి. దొంగలు పాడుగాను దినం ఎన్నో ఒక తాన దొంగతనం జరుగుతూనే ఉన్నది. అరే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి కష్టపడి పని చేసుకొని సమాజంలో బతకాలి గాని ఈ దొంగ నాటకాలు ఎందుకు చేస్తారో నాకైతే అస్సలు సమజ్ కాదు. ఇంట్లోకెళ్ళి బయటికి పోవాలంటే ఒక తీరుగా వణుకుతుర్రు జనాలు. తాళం వేసిపోతే కూడా తాళాన్ని వలగొట్టి ఇంట్లోకెళ్ళి సామాన్లు ఎత్తుకోబోతున్నారు దొంగ బడివేగాళ్ళు. ఇప్పుడు గీ సోదంతా ఎందుకు చెప్తున్నావురా వారి? రేపు అసలే అయితారం బయటికి పోవాలి మేము అని నా మీద గుస్సా కాకుర్రి. ఒకసారి ఈ వీడియో చూడుర్రి. ఈ పిల్ల స్కూల్ నుంచి వచ్చింది. ఇంట్లోకి వచ్చి బీరువా వలగొట్టి సామాను మొత్తం ఏడ పడితే ఆడేసిండు కదా బద్మాష్ గాడు. ఏడి దొరికిండా? ఇంకేడ దొరుకుతాడు తీ, ఎప్పుడో ఉడాయించినట్టుండు అనుకుంటుర్రా? లేలే ఇప్పుడు గీ అన్న చెప్తాడు ఇనుర్రి. చెప్పన్న ఏంది ముచ్చట? నా పేరు నందు. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది, ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు ఈయన చెరువులోనే ఉన్నాడు. అతను ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. ఈ చంత్రం పాడుగాను ఇన్నరా ముచ్చట? తాళం బలగొట్టి లోపలికి పోయి బీర్వా తాళం బలగొట్టి అల్లకెళ్ళి కమ్మలు తీసుకొని ఇంటెనక ఉన్న షెర్లకు దుంకి అల్లనే ఉన్నాడంట. ఎంత పిలిచినా కూడా వస్తలేడంట. ముచ్చట గమ్మత్తున్నది. చెప్పన్న ఇంతకీ ఎన్ని గంటలకు దుంకిండు అన్న షెర్లకి? చెరువులోకి 4:15, 4:30 ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుండు కానీ బయటికి రమ్మని ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. అన్నా ఏమన్నా వస్తువులు పోయినాయా? కమ్మలు ఒకటేనా? వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు. కానీ చూసి మా పాపని తీసుకొని ఆ దొంగ బద్మాష్ గాని బయటికి రమ్మంటే ఏమంటుండన్నా? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, TV9 ని పిలిపి, NTVని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండ ఆయన. సరే బాబు నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తాను అని అంటుండు, లేకపోతే రానంటుండు. అబ్బో పెద్ద మూతవారే ఉన్నట్టున్నాడు. ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి సీఎం వస్తాడా ఉత్తర కుమారా? చేసిందే అడ్డమైన పని మళ్ళా పెద్ద పోకట్టు పోతున్నాడు. ఇప్పుడు ఆ దొంగను చూసినా గా చెల్లేమో చెప్తుందంట ఇనుర్రి. చెప్పు చెల్లె, నువ్వు చూసినావు ఆ దొంగని? ఏమేమి ఎత్తుకపోయింది ఇంట్లోకెళ్ళి? నేను స్కూల్ నుంచి వచ్చిన 4:30కి అట్లా వచ్చినప్పుడు గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అనుకుని నేను గేట్ తాళం తీసి వచ్చిన. డోర్ ఓపెన్ ఉండే, కొంచెం లైట్గా ఓపెన్ ఉండే. మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. లోపల బ్యాగ్ ఇప్పంగానే నా పైనకి వస్తుందని నేను బయటికి వెళ్ళిన ఆంటీ వాళ్ళని పిలవడానికి. ఆంటీ వాళ్ళని వెళ్ళిన నేను చూసినప్పుడు బీరువాలేమో సర్దుతుండు. మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే, బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు. ఇన్నరా పొల్ల ఈ స్కూల్కి వెళ్ళి పొద్దుమీకి 4:30 కొట్టంగా ఇంటికి వచ్చిందంట. అప్పటికే తాళం తీసున్నదంట. మా అమ్మాయిలు వచ్చిర్రు అని ఇంట్లోకి పోయి చూసేసరికి ఈ దొంగ బడవేగాడు బీరువా వలగొట్టి అందులో ఏమో చదురుతున్నాడట. ఆ పొల్లను బెదిరించేసరికి బయటకు వచ్చి పక్కోళ్ళని పిలిచేటలకి ఇంటి వెనకలకెళ్ళి ఉరికి ఆ షెర్ల దుంకిండంట. అరే రారా నాయనా, నిన్ను ఏమి అనము, గా కమ్మలిచ్చి నీ దారిన నువ్వు ఓ అన్నా కూడా నేను రాను, నేను ఈడనే ఉంటా, సీఎం వస్తేనే వస్తా, అన్ని టీవీ ఛానల్ వస్తేనే వస్తా అంటున్నాడట. ఇక పోలీసు వాళ్ళకు తెలిసేసరికి ఆడికి చేరుకున్నారు ఈయన తాట తీద్దామని. ఓ పోలీసోళ్ళు ఆ దొంగని గట్టిగా అరుచుకోర్రి, ఇంకోసారి దొంగతనం చేయాలంటే గజ వనకాలే. కాళ్ళు చేతులు అన్ని మంచిగానే ఉన్నాయి గారా వారి? ఏం పోయే కాలం నీకు?